కాలం కొన్ని వారాలు ఒక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక అంశాన్ని అదేమిటి అంటే, మనము బైబిల్ ఏం చెప్తా ఉందంటే, మనం ఎదగవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. మనం ఎదగాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఏ ఏ విషయాల్లో మనం ఎదగాలి, ఏ ఏ విషయాలలో మనము అభివృద్ధి చెందాలి అనేటటువంటి విషయాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అంటే, కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తాను. కొన్ని వచనాలు చూపించి మనం ఎదగవలసినటువంటి విషయాలలో ఒక విషయాన్ని ఈరోజు మనము ధ్యానము చేద్దాం. అసలు ఏ ఏ విషయాల్లో మనం ఎదగాలి అంటే, చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో, అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. నేను ఈరోజు చెప్పబోయేటటువంటి సందేశం అనేది చాలా సులభంగా మీకు అర్థమవుతుంది. మీకు అంత కష్టంగా ఏముండదు, చాలా సులభంగా అర్థమవుతుంది, తేలిగ్గా అర్థమవుతుంది. ఎందుకంటే టాపికల్ సెవెన్ కాబట్టి కొంచెం మీకు ఈజీగానే ఈ విషయాలు అర్థమవుతాయి. అయితే చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే 7వ వచనంలో కొన్ని విషయాలు, మనం ఎదగవలసినటువంటి కొన్ని విషయాలు చెప్పాడు. ఏమిటి ఆ ఎదగవలసినటువంటి విషయాలు అంటే, ఒకటి విశ్వాసమందు. ఆ 7వ వచనాన్ని మళ్ళా మీరు తీసి చూడండి. ఒకటి విశ్వాసమందు, రెండవది ఉపదేశమందు, మూడవది జ్ఞానమందు, 4 సమస్త జాగ్రత్త యందు, 4 సమస్త జాగ్రత్త యందు అంటూ ఏమన్నాడంటే, మీకు మా ఎడలనున్న ప్రేమ యందు. 5వది ప్రేమ యందు ఎదగాలి. తర్వాత ఏమన్నాడంటే, ప్రేమ యందు ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా. 6వది ఏమిటంటే కృపయందు అభివృద్ధి చెందాలి, ఎదగాలి. 6 విషయాలు చెప్పాడు. ఈ 6 విషయాలు నేను ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయాన్ని నేను మీకు బోధిస్తాను. కొన్ని వారాలు ఈ సందేశాలను మనం ధ్యానం చేద్దాం. ఈ విషయాలు నేను సంఘంలో బోధించాలి అని నేను దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడ్డాను. ఇవి అవసరం సంఘానికి అని నేను దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడ్డాను. అయితే ఈ 6 విషయాలతో కూడా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అదేమిటంటే, ఇప్పుడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు. చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమలో మనము ఎదగాలి. ప్రేమలో మనం ఎదగాలి. ఇప్పుడు
ఇంకొక వచనాన్ని చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఏమని, ఎందులో వర్ధిల్లాలి అంటున్నాడు? ప్రేమలో వర్ధిల్లాలి అంటే ప్రేమలో ఎదగాలి అంటున్నాడు. ఇప్పుడు ఇంకొక విషయం చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. కాగా మీరెలాగు నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాం. ఇక్కడ ఇంకొక విషయం చెబుతున్నాడు. అదేమిటంటే దేవునిని సంతోషపెట్టే విషయంలో మనం ఎదగాలి. దేవునిని సంతోషపెట్టే విషయంలో మనము ఎదగాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకొక మాట చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ. ఎక్కడ కూడా ఏం చెబుతున్నాడు? విశ్వాసంలో ఎదగాలి అంటున్నాడు. ప్రేమలో విస్తరించాలి అంటే ప్రేమలో ఎదగాలి, విశ్వాసంలో కూడా ఎదగాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు దాకా చదువుకున్నటువంటి వచనాలలో ఎక్కువగా ఒక విషయం ఎక్కువగా మనకి కనపడుతుంది. ఒక విషయం ఎక్కువగా మనం ఎదగాలి, అభివృద్ధి పొందాలి. ఎక్కువగా ఒక విషయం ఏమిటి? ఆ విషయం అంటే ప్రేమ. ప్రేమ. నేను ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క వారం చెప్తాను. ప్రేమను గురించి చెప్తాను, విశ్వాసాన్ని గురించి చెప్తాను, దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో ఎట్లా ఎదగాలో చెప్తాను. ఈ విషయాలన్నీ కూడా నేను ఒక్కొక్క వారం నేను మీకు చెప్తాను. అయితే ఈరోజు మనం చూసేటటువంటి విషయం ఏమిటంటే ప్రేమలో మనము ఎలా ఎదగాలి, ప్రేమలో మనము ఎట్లాగా ఎదగాలి. కొన్ని మెట్లు ఉన్నాయి. ఏమిటి ప్రేమలో మనం ఎదగాల్సినటువంటి విషయాలు ఏమిటి అని గనక మనం చూస్తే మొట్టమొదట విషయాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథములోనికి వద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. చాలు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు దాచి పెట్టును. ఎదుటి వాని యొక్క తప్పిదాలను మనము దాచిపెట్టాలి. ఎదుటివాని యొక్క తప్పిదాలని మనం ఏం చేయాలంట? దాచిపెట్టాలంట. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయును. అంటే జరిగిన సంగతి అంటే ఎదుటి వానిలో నీకు ఏదైనా ఒక లోపం కనపడిందనుకో, ఆ లోపం కనపడినప్పుడు ఆ లోపాన్ని మాటి మాటికి నీవు ఎత్తకూడదు.
అలా మాటి మాటికి ఎత్తితే మిత్రభేదము జరుగుతుంది. మిత్రభేదం అంటే అర్థం ఏమిటంటే సహవాసము దెబ్బతింటుంది. ఎప్పుడో ఏదో జరిగింది, ఎప్పుడో ఏదో జరిగిపోయినటువంటి విషయాన్ని పద్దాకలా మాటి మాటికి దానిని ఎత్తకూడదు. నువ్వు అట్లాంటివి, నువ్వు ఎట్లాంటి దానివి అని పద్దాకల దానిని ఎత్తకూడదు. తప్పిదాలను దాచిపెడతాడు. సంఘంలో ఒక సహోదరి, సంఘంలో ఒక సహోదరుడు, ఆయన జీవితంలో ఏదన్నా ఒక తప్పు ఉన్నట్లుగా మనకు అర్థమైతే మనం ఏం చేస్తాం చెప్పండి? వాటిని ప్రచారమా చేయాల్సింది కాదు. దాచిపెట్టాలి, ప్రచారం చేయకూడదు. అది దేవుని పిల్లల యొక్క లక్షణం కాదు. ప్రచారం అనేది చేయకూడదండి. జరిగిన సంగతి మాటికి ఎత్తకూడదు. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ప్రేమలో మొదటి మెట్టు ఏమిటంటే తప్పిదములను దాచిపెట్టుట, లోపాన్ని మళ్ళా ఎత్తి చూపించకుండా ఉండుట. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య వాళ్ళలో ఉన్నటువంటి లోపాన్ని, వాళ్ళు ఎప్పుడో ఏదో చేసినటువంటి ఆ తప్పుని మళ్ళా ఎత్తి చూపించకూడదు. తప్పిదములను దాచిపెట్టాలి. ఏమండి, నువ్వు గనక ఎవరిని విమర్శించకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటావంటే అంత ప్రశాంతంగా ఉంటావు. నువ్వు ఎవరిని విమర్శించకుండా ఉంటే నువ్వు ఎంత నెమ్మదిగా, ఎంత సమాధానంగా ఉంటావంటే అంత నెమ్మదిగా, అంత సమాధానంగా నువ్వు ఉంటావు. నిజమండి. నేను రక్షించబడినటువంటి తొలి దినాల్లో నేను ఎవరిని విమర్శించేవాడిని కాదు. నన్ను చూసి మా పాస్టర్ గారు ఆశ్చర్యపోయేవాడు. అసలు కదలనటువంటి కొండలాగున్నాడు ఈ వ్యక్తి. ఆ తర్వాత కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకి నేను విమర్శించడం మొదలుపెట్టా. ఉన్నటువంటి మనశ్శాంతిని కోల్పోయాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మరి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఉంది. చూడండి, ఒక బంగారు సూత్రాన్ని యేసుక్రీస్తు చెప్పాడు. మత్తయి సువార్తలోనికి వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలా ఇక్కడ యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడండి. ఏమన్నాడంటే, మీ శత్రువులను ప్రేమించండి. మీ శత్రువుల్ని ఏం చేయాలి? ప్రేమించండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యండి. మీ శత్రువుల్ని ప్రేమించండి. శత్రువులు అంటే ఎవరు? కీడు చేసిన వాళ్ళు. ఇదే విషయాన్ని, ఇదే మాటని లోకాసువార్తలో ఇంకొంచెం వివరించి చెబుతాడు. ఇదే మాటని చూద్దాం, అది కూడా చూద్దాం. లోకాసువార్తలోనికి వద్దాం. లోకాసువార్త 6వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు. తర్వాత 35 చదవండి.
మీరైతే ఎట్టి వారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువుల్ని ప్రేమించండి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. చాలమ్మా చాలు. ఏమండి, ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ చెబుతున్నాడండి. మనమంట సర్వోన్నతుని యొక్క కుమారులం అవ్వాలంటే, సర్వోన్నతుని కుమారులం అవ్వాలంటే మన శత్రువులను ప్రేమించాలి. మన తండ్రి ఎట్లాంటి వాడు అంటే ఆయనంట కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు. వాళ్ళకు ఉపకారం చేస్తాడంట. అంతే కదా, దేవుడు అంతే చేస్తున్నాడుగా. అసలు దేవుని పట్ల ఏమాత్రం కృతజ్ఞత లేని వ్యక్తికి కూడా దేవుడు గాలినిచ్చాడు, నీరునిచ్చాడు, సమస్తాన్ని ఇస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే మన శత్రువులను మనము ప్రేమించాలి. ఇది చెప్పటం చాలా ఈజీ. మనల్ని ద్వేషించే వాళ్ళని, మనకి కీడు చేసినటువంటి వాళ్ళని మనము ప్రేమించాలి అని చెప్పటం అనేది చాలా ఈజీ, చాలా ఈజీ. కానీ చెయ్యటం చాలా కష్టంగా ఉంటుంది. అయితే బాధపడాల్సిన పని లేదు. దేవుడు మనకి శక్తినిస్తాడు. దేవుడు మనకి ఏమిస్తాడండి? శక్తినిస్తాడు. మన శత్రువులను ప్రేమించగలిగినటువంటి శక్తిని మనకిస్తాడు. దుష్టులను ప్రేమించగలిగిన శక్తినిస్తాడు. కృతజ్ఞత లేని వారికి ఉపకారము చేయగలిగినటువంటి శక్తిని దేవుడు మనకిస్తాడు. మనల్ని ద్వేషించేటటువంటి వారికి మేలు చేసేటటువంటి ఆ శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. ఆ మాట బైబిల్లో ఉంది, చూపిస్తాను చూడండి. ఒక మాటను నేను మీకు చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక లోనికి వద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చాలమ్మా. ఏమండి, ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే దేవుని యొక్క ప్రేమ అంట మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నదంట. కుమ్మరించాడంట. ఆయన తన ప్రేమను మన హృదయంలో కుమ్మరించాడంట. కాబట్టి మనము శత్రువులను ప్రేమించడానికి కావలసినటువంటి ఆ ప్రేమ, ఆ శక్తి దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు మనకి ఇస్తాడు. గలతీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూద్దాము. 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ. చాలమ్మా చాలు. ఆత్మఫలమేమనగా ప్రేమ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించే చెప్తా ఉన్నాడు. ఏమనంటే ఆత్మఫలము ప్రేమ, ప్రేమ అని చెప్తున్నాడు. కాబట్టి ప్రేమించడానికి కావలసినటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. మనకు ఆ శక్తి ఇస్తాడు. బైబిల్లో అట్లా ప్రేమించినటువంటి భక్తులు ఉన్నారండి. శత్రువులను ప్రేమించినటువంటి భక్తులు ఉన్నారు బైబిల్లో. వాళ్ళల్లో కీడు చేసిన వాళ్ళను ప్రేమించిన భక్తులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక వ్యక్తి అంటే యోసేపు. ఆదికాండంలో
మనం చూద్దాం. ఆది కాండంలోకి వద్దాం. ఇప్పుడు ఆది కాండము 37వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ కంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయి. చాలు. ఏమండి, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. అదేమిటంటే యాకోబు యొక్క ప్రేమలో పక్షపాతం ఉంది. యాకోబు ప్రేమలో పక్షపాతం ఉంది. యాకోబుకి ఎంతమంది సంతానం అంటే 12 మంది సంతానం, 12 మంది కొడుకులు. యాకోబుకి ఒక కుమార్తె, 13 మంది. 12 మందిలో 11వ వాడు యోసేపు. యోసేపుని బాగా ప్రేమించాడంట. మిగిలిన వాళ్ళకంటే యోసేపుని బాగా ప్రేమించాడు. యోసేపు కొరకు ఏం చేశాడంటే ఒక విచిత్రమైనటువంటి నిలువుటంగి కుట్టించాడు. యోసేపు కొరకు ఒక విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. ఇప్పుడు మిగిలిన వాళ్ళకి బాధగా ఉంది. ఇప్పుడు 12 మంది ఉన్నారు. 12 మందిలో అప్పటికి యోసేపుకి ఒక తమ్ముడు బెన్యామీన్ ఉన్నాడో, ఆయన పుట్టాడో లేదో మనకైతే తెలియదు. కానీ బహుశా అప్పటికే నాకు తెలిసి లేయా చనిపోయి ఉండొచ్చు, రాహేల్ చనిపోయి ఉండొచ్చు. అయితే యోసేపుకు మాత్రమే విచిత్రమైనటువంటి నిలువుటంగి కుట్టించాడు, మిగిలిన వాళ్ళకు కుట్టించలా. అందుకని మిగిలిన వాళ్ళకి యోసేపు మీద బాధగా ఉంది, అసూయ కలిగింది. ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, 2 పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనుకుందాం. అమ్మాయి అబ్బాయి ఉంటే అబ్బాయిని బాగా చూస్తున్నారు, అమ్మాయిని చూడట్లేదు. పండగ వచ్చింది, అమ్మాయికి ఏమన్నా కొత్త బట్టలు అబ్బాయికి ఏమన్నా కొత్త బట్టలు కొని అమ్మాయికి కొత్త బట్టలు కొనలేదు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ అమ్మాయికి అబ్బాయి మీద అసూయ కలిగిద్దా లేదా? నన్ను చూడట్లేదు, నా తమ్ముడిని చూస్తున్నాను. ఇద్దరికి కొనాలి. 2 పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరికి కొనాలి, ఇద్దరిని సమానంగా చూడాలి. యాకోబు 12 మంది సంతానంలో మగపిల్లల్లో యోసేపుకి ఒక్కడికే విచిత్రమైన నిలువుటంగి గుట్టించాడు. మిగిలిన వాళ్ళ పట్టించుకోవాలి, మిగిలిన వాళ్ళకి బాధగా ఉంది. కాబట్టి దేవుని బిడ్డ, యాకోబు యొక్క ప్రేమలో పక్షపాతం ఉంది. అందుకని యోసేపు మీద యాకోబునేమి అనలేక మిగిలినటువంటి 10 మంది ఏం చేశారంటే యోసేపు మీద పగబట్టారు. ఒక దినాన ఏమైందో తెలుసా? ఒక దినాన ఏమైందంటే 10 మంది 11 మంది 12 మంది గొర్రెలు కాసే వాళ్ళే, గొర్రెల కాపంలే వాళ్ళంతా. ఈ 10 మంది గొర్రెల మందం తీసుకొని షెకెము అనేటటువంటి గ్రామానికి వెళ్ళారండి. మందలు మేపడానికి షెకెముకి వెళ్ళారు 10 మంది. యోసేపు కంటే పెద్దోళ్ళు 10 మంది షెకెముకి వెళ్ళారు. షెకెముకి వెళ్తే యాకోబు ఏం చేశాడంటే యోసేపుని పిలిచి, మీ అన్నయ్యోళ్ళు షెకెముకి వెళ్ళారు, ఆ షెకెములో మిన్నయోళ్ళు ఎట్లా ఉన్నారో చూసిరా అని చెప్పి పంపించాడు. పంపిస్తే యోసేపు షెకెముకి వెళ్తే షెకెములో 10 మంది లేరు. షెకెము నుండి దోతానికి వెళ్ళాడు.
యోసేపు. దోతానికి వెళ్తే యోసేపుని చూడంగంటే వాళ్ళు ఏమన్నామంటే వీడిని చంపేద్దాం అనుకున్నారు. ఎందుకని? అసలు వీడినే ప్రేమిస్తున్నాడు నాన్న, మనల్ని ప్రేమించట్లేదు. అందరికంటే ఎక్కువగా వీనినే ప్రేమిస్తున్నాడు కాబట్టి వీడిని చంపేద్దాం అని అనుకున్నారు. అనుకొని యోసేపును పట్టుకొని కొట్టి నీళ్లు లేని గుంటలో వేశారు. కొంతసేపటికి పెద్దవాడైనటువంటి రూబేన్ ఏమన్నాడంటే, అదే వీడు మన తమ్ముడు కదా, వీడిని చంపొద్దు, వీడిని అమ్మేసేద్దాం అని అనుకున్నారు. అనుకున్నప్పుడు అటుగా ఇస్మాయిలీలు వస్తున్నారు. ఇస్మాయిలీలు అంటే వాళ్ళు వర్తకులు అన్నమాట, వ్యాపారస్తులు. వాళ్ళకి యోసేపుని అమ్మేశారు, 30 వెండి నాణ్యాలకు అమ్మేశారు. యోసేపుని ఇస్మాయిలీలు తీసుకొని వెళ్ళి ఐగుప్తులో అమ్మేశారు. పోతీఫర్ అనేటటువంటి ఒక సైన్యాధిపతికి అమ్మేశారు. పోతీఫర్ యొక్క ఇంట్లో యోసేపు బానిసగా ఉన్నాడు. ఈ 10 మంది ఏం చేశారంటే ఒక గొర్రెను చంపి దాని రక్తాన్ని యోసేపు యొక్క వస్త్రానికి పూసి తీసుకెళ్ళి యాకోబుకి చూపించి, నీ కొడుకు చచ్చిపోయాడు, ఏదో ఒక క్రూర మృగము అతన్ని చంపేసింది, చచ్చిపోయాడు అని అతనికి చెప్పారు. యాకోబు బహుగా దుఃఖపడ్డాడు. యోసేపు చచ్చిపోయాడు అనుకున్నాడు. కానీ యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడు. యోసేపు కొంతకాలానికి దేవుడు అతన్ని దీవించగా ఐగుప్తు దేశానికి గొప్పవాడయ్యాడు, ప్రధాని అయ్యాడు. ఐగుప్తు దేశానికి ప్రధాని. అప్పుడు ప్రపంచమంతా కూడా కరువు వచ్చింది. యోసేపు వలన ఐగుప్తు దేశంలో ధాన్యం సమృద్ధిగా ఉంది. యోసేపు వలన ఐగుప్తు దేశంలో ధాన్యం సమృద్ధిగా ఉంది. అప్పుడు ఈ యొక్క యాకోబు ఏం చేశాడంటే 10 మందిని పిలిచి, మీరు వెళ్ళి ఐగుప్తు దేశంలో ధాన్యం కొనుక్కొని రండి అన్నాడు. ఐగుప్తు దేశానికి 10 మందిని పంపించాడు. అక్కడ ధాన్యం అమ్మేది ఎవరు? యోసేపు. యోసేపు ధాన్యం అమ్ముతున్నాడు. యోసేపు వాళ్ళను గుర్తుపట్టాడు, కానీ వాళ్ళు యోసేపును గుర్తుపట్టల. అప్పుడు యోసేపు వాళ్ళను కొంచెంగా ఇబ్బంది పెట్టాడు. చివరికి ఏం చేశాడంటే, నేనే మీ యోసేపునని తను తాను బయలుపరుచుకున్నాడు. అప్పుడు ఇక వాళ్ళందరినీ ఐగుప్తు దేశానికి పిలిచాడు. ఐగుప్తు దేశంలో గోషేను అనేటటువంటి ఒక మంచి పట్టణం ఉంటే ఆ పట్టణాన్ని ఫరో వాళ్ళకి ఇచ్చాడు. ఆ గోషేనులో వీళ్ళంతా కాపురమంటున్నాడు. కొంతకాలానికి ఐగుప్తు దేశంలో యాకోబు కూడా చచ్చిపోయాడు, ముసలివాడై చచ్చిపోయాడు. చచ్చిపోయినాకేమైందో తెలుసా? ఒక విషయం జరిగింది, చూడండి. ఆదికాండము 50వ అధ్యాయం. పదిహేనవ వచనం నుంచి. ఆదికాండం 50:15 వచనం. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుడు చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకొని యోసేపుకి ఇలాగూ వర్తమానం పంపివి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, యోసేపుతో, నీ సహోదరులు నీకు కీడు చేసేవి గనక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమించి అతనితో చెప్పుడనెను. కాబట్టి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమని వారు యోసేపుతో ఎలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితివి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా
బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది దేవుడు మేలుకే ఉద్దేశించను. చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా యోసేపు చూడండి ఎంత మాట అంటున్నాడో, మీరు నా కీడు చేశారు, అయితే ఆ కీడుని దేవుడు మేలుగా చేశాడు. ఏ పాటి వాడను, ఏ మంచి లేని వాడను, కలుషాత్ముడను బుద్ధిహీనుడను, కలుషాత్ముడను బుద్ధిహీనుడను, నన్ను పిలచితివా, ప్రాణమిచ్చితివా, నీ వాక్కుతో నన్ను నింపితివా, నీ వాక్కుతో నన్ను నింపితివా. యేసయ్యా నా ఏలినవాడా, అర్పించదను నన్ను నీకు, అర్పించదను నన్ను నీకు. హల్లెలూయా. చూడండి, యోసేపు ఏమన్నాడంటే, మీరు నాకు కీడు చేశారు, అయితే దేవుడు దానిని మేలుగా మార్చాడు. సకల ప్రజలను బ్రతికించున్నట్లుగా దేవుడు దానిని మేలుకే ఉద్దేశించాడు. ఆ రోజు కనుక మీరు నన్ను కొట్టి నన్ను అమ్మకపోతే, ఈ రోజున ప్రజలకు, ఇదిగో సకల ప్రజలంతా, భూమి మీద ఉన్నటువంటి ప్రజలంతా కరువులో చచ్చిపోయేవాళ్ళు. వాళ్ళందరినీ బ్రతికించడానికి దేవుడు ఐగుప్తు దేశానికి నన్ను తీసుకొని వచ్చి, ఐగుప్తు దేశంలో ప్రధానిగా చేసి, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ధాన్యాన్ని నేను నిల్వ చేసి, ఈ విధంగా ధాన్యాన్ని అందరికీ నేను పంచి ఇస్తా ఉన్నాను. చూడండి, ఎవరైనా నీకు కీడు చేశావా, అయితే ఆ కీడుని దేవుడు మేలుగా మార్చగలడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు దానిని మేలుగా మార్చగలడు. కాబట్టి యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, నిన్ను ద్వేషించే వాళ్ళను నీవు ప్రేమించాలి, నీకు కీడు చేసినటువంటి వాళ్ళను నువ్వు ప్రేమించాలి, వాళ్ళకి మేలు చేయాలి. మనకు అసాధ్యమే, కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనము ఒక ప్రార్థన చేయొచ్చు. ఏమిటా ప్రార్థన అంటే, దేవా, ఫలానా వ్యక్తి నాకు కీడు చేశాడు, ఆ కీడు చేసినటువంటి వ్యక్తిని క్షమించగలిగినటువంటి ఆ శక్తిని నాకిమ్ము, నాకు కీడు చేసినటువంటి వ్యక్తిని క్షమించగలిగిన ఆ శక్తిని నాకు దయచేయండి అని మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చెయ్యవలెను. నీకు కీడు చేసిన వ్యక్తిని, నిన్ను ద్వేషించే వ్యక్తిని నీవు ప్రేమించగలిగినటువంటి ఆ శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఇంకొక భక్తుడు ఉన్నాడు, పాత నిబంధనలోనే శత్రువుని ప్రేమించినటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏమిటంటే దావీదు. దావీదు ఇజ్రాయేలు దేశంలో ఆయన సౌలు అనేటటువంటి ఒక రాజు కింద సైన్యాధిపతిగా ఉన్నాడు. ఈ సైన్యాధిపతి అయినటువంటి సౌలు, ఈ యొక్క దావీదు మీద రాజు అయినటువంటి సౌలు అసూయపడ్డాడు. ఒక దినాన ఎందుకు అసూయ కలిగిందంటే, గొలియాతు అనేటటువంటి ఒక గొప్ప బలవంతుడు, ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధం వచ్చింది. ఇశ్రాయేలీలు ఒక పక్షాన ఉన్నారు, ఫిలిస్తీన్లు ఇంకొక పక్షాన ఉన్నారు. అప్పుడు ఈ ఫిలిస్తీన్లలో ఒక బలవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఏమిటంటే గొలియాతు. అతను దాదాపుగా 9 అడుగులు ఎత్తున్నాడు. 9 అడుగులు ఎత్తున్నాడు. యుద్ధ విద్యలన్నీ తెలిసినవాడు, బాల్యము నుండి యుద్ధ విద్యలన్నీ తెలిసినవాడు. అతనిని ఎదుర్కొని నిలబడగలిగినంత శక్తి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకి లేదు. అతను చూస్తేనే భయం వేస్తుంది. సౌలుకి భయం వేస్తుంది, ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలుకి భయం వేస్తుంది, సైన్యాధిపతులకు భయం వేస్తుంది, సైనికులకు కూడా
భయమేస్తుంది. అప్పుడు దావీదు అక్కడికి వచ్చాడు, ఆ గొలియాతును చూశాడు. ఆ గొలియాతు మీద యుద్ధానికి నేను వెళ్తానన్నాడు. ఆ గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళాడు. ఒక్క దెబ్బతో ఆ గొలియాతుని చంపేశాడు. అప్పుడు ఏమైందో తెలుసా? అప్పుడు ఏమైందంటే ఒక విషయం జరిగింది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలోనికి వద్దాం. పద్దెనిమిదవ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. దావీదు ఫిలిస్తీన్ని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఓళ్ళన్నిటిలో నుండి తంబులతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాసైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసివని ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడివే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చాలండి. ఏమండి, దావీదు మీద సౌలుకి ఏమైంది? అసూయ కలిగింది. విషపు చూపు అంటే అసూయ. డెవలప్ అవుతున్నాడని అసూయ కలిగింది. నువ్వు డెవలప్ అవుతున్నావని నిన్ను చూసిన వాళ్ళకి చాలామందికి అసూయ ఉంటుంది. అయినా భయపడొద్దు. నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు అభివృద్ధి చెందుతున్నావని, నువ్వు మంచిగా ఉన్నావని, నీ కుటుంబం బాగుందని, సమాధానంగా ఉంటున్నావని, నెమ్మదిగా ఉంటున్నావని, నువ్వు కష్టపడుతున్నావని, నువ్వు ఒక్కొక్క వస్తువు కొనుక్కుంటున్నావని, నీ మీద కూడా కొంతమందికి విషపు చూపు ఉంటుంది. అయినా నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఏ వ్యక్తి యొక్క విషపు చూపు నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ మాట ఇక్కడ బైబిల్లో ఉందో చూడండి. 10వ వచనం చదవండి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని, చూడండి, ఎప్పుడైతే అసూయ పడ్డాడో అప్పుడంట దురాత్మ ఒకటి వచ్చి సౌలుని పట్టిందంట. ఏం పట్టింది సౌల్ని? చెప్పండి అమ్మా. దురాత్మ అంటే దయ్యం వచ్చి పట్టింది సౌల్ని. దయ్యం వచ్చి పట్టింది. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే సితారా వాయిస్తున్నాడు. దావీదు సితారా వాయిస్తే ఆ దయ్యం వదిలిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఏమైంది? 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించదని అనుకొని సౌలు ఆ ఈటెను విసిరాను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైనట్టు చూచి సౌలు, చూడండి, దావీదుని దేవుడే కాపాడాడు. సౌలు దావీదుని చంపటానికి ఈటేశాడు. ఆ ఈట దెబ్బ తగలకుండా దేవుడే దావీదుని కాపాడు. దేవుడు నిన్ను కాపాడతాడు.
నీ మీద అసూయ పడేటటువంటి వాళ్ళ చేతిలో నుండి దేవుడు నిన్ను కాపాడతాడు. భయపడాల్సినటువంటి పని లేదు. అయితే దావీదులాగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివై ఉండాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివై ఉండాలి. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సౌలు ఒక దినాన ఇక లాభం లేదనుకొని దావీదుని చంపటానికి ఒక ప్లాన్ వేస్తాడు. ఏమిటి ఆ ప్లాన్ అంటే, దావీదుని పిలుస్తాడు. పిలిచి, ఇదిగో దావీదు, నువ్వు ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళి 100 మందిని చంపి ఆ 100 మంది యొక్క ముందు వాళ్ళని తీసుకొని వస్తే నా కుమార్తెనిచ్చి నీకు పెళ్లి చేస్తానంటాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, దావీదు ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళి చావాలని. ఆశ్చర్యకరంగా ఆ ఫిలిస్తీన్లు అందరూ చచ్చిపోతారు. వాళ్ళందరినీ చంపేస్తాడు దావీదు. ఇక చేసేదేమీ లేక సౌలు తన కుమార్తె అయినటువంటి మేకాల్నిచ్చి పెళ్లి చేస్తాడు దావీదుకి. మేకాల్నిచ్చి పెళ్లి చేసి ఏం చేస్తాడంటే, తన సేవకుల్ని పిలిచి, సైనికుల్ని పిలిచి, దావీదు నిద్రపోతా ఉంటాడు రాత్రిపూట, దావీదు ఇంటికి వెళ్ళి దావీదుని చంపేయండి అంటాడు. అప్పుడు దావీదు తప్పించుకొని అడవుల్లోనికి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి దావీదు సౌలు చచ్చిపోయేదాకా అడవుల్లోనే దాక్కుంటాడు. అలా అడవుల్లో దాక్కుంటే పోనీలే అడవుల్లో ఎక్కడో ఉన్నాడని చెప్పి సౌలు వదిలేడు దావీదుని. ఏం చేస్తాడు తెలుసా? చూడండి, మీకు ఒక విషయం చూపిస్తాను. ఒక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథము, ఒక్క నిమిషం, సమూయేలు 2వ గ్రంథములోనే 24వ అధ్యాయం 24వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అమ్మా 24 సమూయేలు మొదటి గ్రంథం అమ్మా, నన్ను క్షమించండి, మొదటి గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనం నుంచి. సౌలు ఫిలిస్తీన్లను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసులకు శిలాపర్వతముల మీద దావీదుని అతని జనులను వెదుటకై బయలుదేరెను. మార్గమునున్న గొర్రెదొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనపడెను. అందులో సౌలు శంఖాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండి గనక దావీదు జనులు, అదుగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను. చూడండి, సౌలు 3,000 మందిని తీసుకొని ఎన్గేది అరణ్యంలోకి వచ్చాడు దావీదుని ఎతకటానికి. ఎన్గేది వనంలో దావీదుతో కూడా 400 మంది ఉన్నారు. ఈ 400 మందిలో ఒక గుహలో దాక్కున్నాడు దావీదు. ఆ యొక్క అరణ్యంలో సౌలు సైన్యాన్ని వదిలిపెట్టి గుహలోకి వెళ్ళాడు, ఒంటరిగా వెళ్ళాడు. వాష్రూమ్కి వెళ్ళాడు సౌలు, టాయిలెట్కి వెళ్ళాడు, బాత్రూమ్కి వెళ్ళాడు. వెళ్తే అదే గుహలో దావీదు ఉన్నాడు.
దావీదు యొక్క సేవకులు ఏమన్నావంటే, ఇదిగో నీ శత్రువుని దేవుడు నీ చేతికి అప్పగించినాడు, దెబ్బకి చంపే పేడ వదిలిపోతు, నువ్వే రాజు అవుతు ఇశ్రాయేలీయులకు అన్నారు. అంటే దావీదు, యెహోవా చేత అభిషేకించిన వాణిని నేను చంపను. అవకాశం వచ్చింది, పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. పగ తీర్చుకునే అవకాశం వచ్చినా కూడా పగ తీర్చుకోలేదు దావీదు, శత్రువుల్ని ప్రేమించాడు. నాకు సమయం వస్తుంది, నా సమయం వచ్చినప్పుడు మీ సంగతి తెలుస్తా. నా టైం వస్తుంది, నా టైం వచ్చినప్పుడు మీ సంగతి తెలుస్తా. ఇప్పుడు మీ టైము, ఆ తర్వాత నా టైము అని దావీదు అనుకోలేదండి. దావీదు పగ తీర్చుకునేటటువంటి అవకాశం వచ్చి ఒంటరిగా తన శత్రువు తన చేతికి దొరికినా కూడా ఎంత మాత్రము అతనికి కీడు చేయలేదు. పైపెచ్చు దావీదు ఒక మాట అంటాడు, సౌలుని ముందుకు బానిచ్చి వెనకాల నుంచి కేకేసి ఒక మాట అంటాడు. చూడండి 8వ వచనం, 7వ వచనం నుంచి చదవండి అమ్మా. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీక వారిని ఆపెను. తర్వాత సౌలు లేచి గుహలో నుండి బయలువెళ్ళి మార్గమున పోయెను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలుదేరి వెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేక వేయగా సౌలు వెనక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఎట్లా, నేను దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించుతున్నాడని జనులు చెప్పిన మాటలు. అయ్యా నువ్వెందుకంటున్నావయ్యా? దావీదు నీకు కీడు చేస్తావని ఎవరన్నా నీకు చెప్పుడు మాటలు చెప్పావా? నువ్వెందుకు అనుకుంటున్నావయ్యా? నీకు ఏ కీడు నేను చేయనయ్యా. 10వ వచనం, ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించెను, అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను, నేను నీ యందు కనికరించి నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పి తిని. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నేను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని, నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు, నాలో తప్పిదము ఎంత మాత్రము లేదనియు. చాలమ్మా చాలు. చూడండి ఏమన్నాడు, అవకాశం వచ్చినా కూడా దావీదు పగ తీర్చుకో, తన శత్రువులను ప్రేమించాడు. పాత నిబంధన భక్తుడండి. పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళకి లేదండి. పాత నిబంధనలో వాళ్ళకి పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. మనలాగా పరిశుద్ధాత్మ అంతరంగములో నింపబడేటటువంటి నింపుదల వాళ్ళకి లేదు. అటువంటి సమయంలోనే దావీదు తన శత్రువు అయినటువంటి సౌలుని చంపకుండా వదిలేసి. కాబట్టి యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు, మీ శత్రువులను ప్రేమించండి. ఒకవేళ ప్రేమించలేకపోతే కూడా చెప్పాంగా సూత్రం ఏమని, నాయన ప్రేమించగలిగినటువంటి ఆ యొక్క మనసుని నాకు ఇమ్మని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అది 2వ విషయం. ఇక చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక్క మాట, ప్రేమలో 3వ మెట్టు ఏమిటి అంటే, చూడండి రోమిలకు రాసిన పత్రికలోనికి వద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. చాలమ్మా చాలు. ఇక్కడ ఏమన్నాడు,
మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ఎలాంటిది ఉండాలి? ఎలా ఉండాలంట ప్రేమ? నిష్కపటము. నిష్కపటానికి వ్యతిరేక పదం ఏమిటి అంటే కపటము. కపటము అంటే ఏమిటి? మోసము అని. మోసమని. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. అంటే మన ప్రేమలో ఏ విధమైనటువంటి మోసము ఉండకూడదు. అందుకే ఇంకో చోట ఏమంటాడంటే మీ ప్రేమ యథార్థమైనదై ఉండాలి అంటాడు. ప్రేమలో నిజాయితీ ఉండాలి అంటాడు. అంటే దాని అర్థం ఏమిటంటే మనము ఇతరులని ఏదో ఆశించి ప్రేమించకూడదు. మన స్వార్థం కొరకు ప్రేమించకూడదు. నిస్వార్థంగా ప్రేమించాలి, యథార్థంగా ప్రేమించాలి, నిష్కపటంగా మనము ప్రేమించాలి. ఒక్క ఉదాహరణ నేను మీకు చూపిస్తాను, చూడండి. ఒక మాట చూస్తే, ఒక మాట బైబిల్లో మనం చూద్దాం. ఆదికాండము 29వ అధ్యాయము. ఆదికాండం 29వ అధ్యాయం 13వ వచనం. లాబాను తన సహోదరి కుమారుడని యాకోబు సమాచారం వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నీ చాలు. ఇక్కడ యాకోబు లాబాను ఇద్దరు కనపడుతున్నారు. యాకోబు ఏమన్నా అల్లుడు, లాబాను ఏమన్నా మేనమావ. లాబాను యాకోబుని హత్తుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాడంట. ఎందుకని అంటే యాకోబు తన తండ్రిని తన అన్నని మోసం చేసి తన అన్న తనను చంపేస్తాడేమోనని భయపడి మేనమావ దగ్గరకు వచ్చాడు. మేనమావ ఎప్పుడైతే అల్లుడిని చూశాడో, మేనల్లుడిని చూశాడో పరిగెత్తుకొని వచ్చి ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్తే యాకోబు ఏం చేస్తున్నాడంటే గొర్రెలు కాస్తున్నాడు. మేనమావ గొర్రెలను కాస్తున్నాడు. యాకోబు అలా కాస్తా ఉంటే కొన్ని రోజులు చూశాడు. కొన్ని రోజులు చూసి లాబాను యాకోబుని పిలిచాడు. పిలిచి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు చదవండి, కింద వచనం 14వ వచనం నుంచి. అప్పుడు లాబానుగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తర్వాత లాబాను, నీవు నా బంధుడవైనందున ఓకే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతం కావాలనో చెప్పమని చాలు. యాకోబుతో ఏమన్నాడంటే నెల రోజుల నుంచి నువ్వు నా ఇంట్లో పని చేస్తున్నావు, గొర్రెలను కాస్తున్నావు, నీకు జీతం ఎంత కావాలి? నా ఇంట్లో పని చేస్తున్నావు కదా అని అడిగాడు. అప్పుడు యాకోబు ఏమన్నాడంటే నీ చిన్న కుమార్తె అయినటువంటి రాహేలునిచ్చి పెళ్లి చేయి, నేను 7 సంవత్సరాలు నీకు ఉచితంగా పనిచేస్తాను అన్నాడు. 7 సంవత్సరాలు చేశాడండి. చేసినాక చిన్న కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నోడు ఒకరోజు ఏం చేశాడంటే పెద్ద కుమార్తెకు ముసుకేసి తీసుకొచ్చి రాత్రిపూట పెళ్లి చేసి గదిలోకి పంపించాడు. మోసం చేశాడు. తెల్లార చూస్తే రాహేలు ప్లేస్లో లేయా ఉంది. అప్పుడు ఇదేమిటి నన్ను మోసం చేసావంటే అప్పుడు ఏమన్నాడంటే పెద్ద కుమార్తెకి పెళ్లి కాకుండా చిన్న కుమార్తెకి పెళ్లి చేయటం మా దేశాచారం కాదు, ఇంకా ఈ అమ్మాయి నిమిత్తం కూడా 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేస్తే ఈ అమ్మాయిని కూడా నీకు ఇచ్చి పెళ్లి. అట్లా 14 సంవత్సరాలు అయిపోయాయి. 10 సార్లు జీతం మారుస్తాడు. ఇది ఏమి ప్రేమ అంటే నిష్కపటమైన ప్రేమ కాదు, యథార్థమైన ప్రేమ కాదు, కపటముతో కూడిన ప్రేమ, స్వార్థముతో కూడిన ప్రేమ. కాబట్టి దేవుడి బిడ్డ,
దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే మన ప్రేమలో యథార్థత ఉండాలి. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాము అంటే మనము మన స్వార్థం కొరకు, వాళ్ళను మోసం చేయటం కొరకు మనము ప్రేమించకూడదు. నిస్వార్థంగా ప్రేమించాలి అని దేవుని యొక్క వాక్యము చెప్తాం. ప్రార్థన చేసుకుందాం, ప్రభు బలలోనికి వెళ్దాం.